సో, హ్మ్. హాయ్ సందీప్. ఎలా ఉన్నావు? హాయ్. ఫైన్. యాహ్! సో, దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఎపిసోడ్. ఇక్కడ వి హావ్ విత్ అస్ సందీప్ Gogi. I had little interaction with him in Sesi College. Sandeep, you can start with introducing yourself. ఓకే. నా పేరు సందీప్. ఓకే. నేను నా నేటివ్ విలేజ్ వచ్చేసి రాజోల్, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆహ్, రాజమండ్రిలో ఉంటున్నాం. Okay. సో, నేనైతే 10థ్, ఇంటర్ అక్కడే చదివాను ససీలో. Okay. ఆహ్, ఇంకేంటి అదే ఎక్స్‌పీరియన్సెస్ ఎవరు జాయిన్ అదే ఎవరు జాయిన్ మాతో చేశారంటే పర్టిక్యులర్ యాక్చువల్‌గా ఏంటంటే నేను ముందైతే మాల్ స్కూల్ అక్కడ వేరే స్కూల్‌లో చదివేవాడిని. అక్కడ సరిగ్గా చదవట్లేదు యాక్చువల్‌గా నేను. ఓకే. నేను సరిగ్గా అకాడమిక్స్ సరిగ్గా లేవు. ఇంకా వీడు 10థ్ ఫెయిల్ అయిపోతాడేమో ఓకే. అని చెప్పేసి ఇంట్లో అనుకున్నారు. సో దగ్గరలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మంచి పేరున్న ఆ టైంలో మంచి పేరున్న కాలేజ్ ఏంటంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ ససి. ఓకే. సో అక్కడ చేస్తే అప్పుడు యాక్చువల్గా 2005లో ససికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. ఓకే. అప్పుడు లెగిసింది కాలేజ్, అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఓకే. ఓన్లీ వెస్ట్ గోదావరి వరకు తెలుసు అనుకుంటా. తర్వాత ఇది 2005లో స్టేట్ ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ రావడం తర్వాత అందరికి బాగా ఫేమస్ అయింది ససి. ఓకే. సో అప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇంక ఫెయిల్ అయిపోతాడు అనుకుని ససిలో వేస్తే కనీసం పాస్ మార్కులు వస్తాయని చెప్పేసి ససిలో 10th లో జాయిన్ చేశాను. 9th అక్కడ టీసీ తీసుకుని 10th లో అక్కడ జాయిన్ అయిపోయా. ఓకే. అంటే యాక్చువల్లీ మా మదర్ టీచర్. ఓకే. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అక్కడ జాయిన్ చేశారు. ఓకే. అదే లోపలికెళ్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఆ ట్రంక్ పెట్టి ఆల్ ద అదర్ థింగ్స్ ఉంటాయి కదా! అన్నీ. ఫస్ట్ లో అయితే ఎప్పుడు నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లో చదువుకోలేదు. హాస్టల్లో ఉండి చదువుకోలేదు. ఆ! సడన్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే పేరెంట్స్ దూరంగా ఏదో సమ్ రిమోట్ ఏరియా, అదే ఒక జైల్లో అనిపించింది. ఆ పెద్ద పెద్ద గేట్లు. విన్నాను, అంటే నేను వెళ్ళే ముందే విన్నాను కాలేజ్ గురించి. మా సార్ అయితే నేను టీసీ తీసుకునే ముందు ఒక సార్, ఒక నా ఫేవరెట్ సార్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడా. అప్పుడు ఫీజు 10th కి 50,000 మాట. అప్పుడు 2012లో ఓకే. ఫిఫ్టీ 11 ఐ థౌసండ్ థింక్ సో. 50,000 2000 2012లో 12 టు 2011లో 14 2011లో జాయిన్ అయ్యా. 12 to 14 మన ఇంటర్, లెవెన్ యాహ్! టు ట్వెల్వ్ 10th. యాహ్! అప్పుడు 50,000 అయితే 50,000 కాదరా, 50,000 దెబ్బలు కొడతారా నిన్ను అని చెప్పాడు మా సార్. నేను ఏం పట్టించుకోలేదు. సరే ఇంక అక్కడ బాగుంటది ఫ్యూచర్ అదే, ఏదో పెద్ద ఎక్కువ మార్కులు వచ్చేస్తేమో అక్కడ ఒక మంచి స్కూల్ అని చెప్పేసి ఇంకా అక్కడ టీసీ తీసుకుని అక్కడ జాయిన్ అయిపోయా. ఓకే. స్టార్టింగ్ స్టార్టింగ్ లో అయితే యాక్చువల్ గా ఫ్రెష్ గా జాయిన్ అయ్యే ఏంటంటే లాస్ట్ సెక్షన్ లో పడేస్తారు అక్కడ. ఓకే. స్కూల్ అయితే వచ్చే స్కూల్ ఓక్ ఓ బ్లాక్ లో ఉంటది. ఓకే. కింద క్లాసెస్ కింద క్లాసెస్ పైన హాస్టల్ ఉంటాయి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ క్లాసెస్, పైన నుంచి అంతా హాస్టల్. అబ్సల్యూట్‌లీ. స్టార్టింగ్ ఎఫ్ సెక్షన్ లో పడేశారు. ఓకే. ఉమ్, అది స్టార్టింగ్ అయితే అంతా కొత్త ఫ్రెండ్స్ అంతా బాగానే ఉండేది. ఓకే. కొన్ని రోజులకి ఏంటంటే ఇంటి వెలుగుద్ది వచ్చి ఇంకెవరికి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. ఫోన్ ఉండేది కాదు, ఇంటికి ఫోన్ చేద్దామన్నా. ఆ! అప్పుడు ఏంటంటే ఇప్పుడు లెటర్స్ అమ్మేవారు అక్కడ. టూ ఓకే. రూపీస్ లెటర్స్ ఎంతో ఉండేది. అది చిన్న కార్డులో ఉండేది. ఓకే. ఓకే. అంతే, పెద్ద ప్రైవసీ ఉండదన్నమాట, దానికి పెద్ద ప్రొటెక్షన్ ఉండదు. ఓకే. మనం ఏం రాసామో వీళ్ళు చదివేసి అప్పుడు పంపిస్తారు అనుకుంటున్నా అయితే నాకు తెలిసి. అంతా ఓపెన్ కదా, ఓకే. జస్ట్ ఓకే. అదే కార్డ్. అంతా ఓపెన్ అది. జస్ట్ ఒక అదే. ఒక కార్డు, చిన్న కార్డు. అదే ఫ్రంట్‌న ఫ్రంట్ అడ్రస్ రాస్తాం, ఏంటి వెనకాల ఫ్రంట్ ఏంటి ఇలా పింక్ అండ్ డిస్క్లోజ్ చేయడానికి ఏముండదు అది.
అదే అదే ఐడియా ఉంది. ఒక కార్డ్ ఉంటది అంతే. నార్మల్ కార్డు. జస్ట్ స్టాంప్స్, ఒక కార్డ్ అంతే. అడ్రస్ రాస్తాం. అదే ఐడియా. ఆ, ఎదర ఫ్రంట్ అడ్రస్ రాస్తాం, వెనకాల మ్యాటర్ రాసుకోవాలి మనం. ఓకే. ఎవడైనా చదివచ్చు, ఎవడైనా చదివచ్చు. అంటే నువ్వు ఏదో తేడాగా రాస్తే ఇలాగ నన్ను కొట్టేస్తున్నారు, ఇలా రాస్తే అది వెళ్ళదు అసలు. లెటర్ నాకు తెలిసి అయితే మన పేరెంట్స్కి వెళ్ళదు. అది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అదొకటే. ఎల్లో కలర్ 1 రూపీ 2 రూపీస్ ఆ! అమ్మేవారు అక్కడ. అదే బయట అమ్మేవారు. మనకి అవుటింగ్ పెట్టినప్పుడు సండే పెడతారు కదా, ఆ! పేరెంట్స్ మీటింగ్ డే. అదే. పేరెంట్స్ మీటింగ్ డే ఏదో పేరెంట్స్ మీటింగ్ డే రోజునే ఔటింగ్ ఏదో ఉండేదనమాట. అది అవుటింగ్ 10th క్లాస్కి ఉండదు కదా అవుటింగ్, అదే. ఓన్లీ ఇంటరే. ఓకే. ఓన్లీ పేరెంట్స్ చూసేసి సండే, నెలకు ఒక సండే వచ్చి చూసి వెళ్ళేవారు. ఫస్ట్ టైం అయితే ఏడుపు వచ్చింది. ఫస్ట్ సండే అప్పుడు పేరెంట్స్ మీటింగ్ వచ్చారు మా మదర్. ఓకే. వెళ్ళిపోయేటప్పుడు గేట్ దగ్గర మాత్రం ఏడుపు వచ్చింది ఫుల్ గా. తర్వాత ఇంకా అలవాటు ఓకే. అయిపోయింది ఇంకా ఓకే. జైలు. ఉమ్, లిస్ట్ మనం వెళ్ళేటప్పుడు లిస్ట్ ఆఫ్ థింగ్స్ తీసుకెళ్లాల్సి వచ్చేది కదా! ధోబీ బాస్కెట్, ట్రంక్ ట్రంక్ బాక్స్, ఆ, గాని ఇయి ఉండేవి చూసావా? పర్సనల్ ఐటెమ్స్ కొన్ని ఉమ్, ఉండేవి. నీకు ట్రంక్ బాక్స్ ఉమ్. అనగానే అసలు ఐడియా ఉండేదా? లేకపోతే తెలుసా? లేకపోతే అప్పుడే ఫస్ట్ టైమ్ చూసావా? లేదు లేదు, అప్పుడే ఫస్ట్ టైం చూసా. ఓకే. వాడు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఇస్తాడు మనకి, కాలేజ్ వాడు. ఓకే. ఇంత సైజ్ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. ఆ! సో మా పేరెంట్స్ ఏంటంటే అదే తీసుకున్నారు. ఓకే. అది పట్టుకెళ్తే నాది ఒక్కడదే చిన్నది మా రూమ్ లో పెట్టి. అందరు పెద్ద పెద్ద పెట్టిన దాంట్లో ఏం పట్టే కాదు. ఓకే. అది నెక్స్ట్ కంటిన్యూ అయిపోయావా? ఇంటర్ యాక్చువల్ గా మా దినేష్ అని 10th లో ఫ్రెండ్ తెలుసు. ఉండేవాడు. ఆ, ఓకే. వాడు వాడు బాగా క్లోజ్ 10th లో. సో 10th అయిపోయింది హాలిడేస్ లో. అంటే మనం ఇది కూడా రాసాం 10th లో. ఏంటి, డిప్లొమా ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు కదా. ఓకే. డిప్లొమా ఎంట్రన్స్ టెస్ట్ రాసేవాళ్ళం. అది కూడా రాసాం. కానీ అంటే 10th తర్వాత లేదు, ఇంటర్ చదవచ్చు లేదంటే డిప్లొమాకి వెళ్ళిపోవచ్చు. డిప్లొమాకెళ్ళొచ్చు. యాహ్! డిప్లొమాకి వెళ్ళొచ్చు. రాశాను, ర్యాంక్ వచ్చింది. కానీ ఇంకా ఈ ఫ్రెండ్స్ మన ఆ, శశిలో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ఆ! వాళ్ళందరం మేము మాట్లాడుకుని ఫోన్లు చేసుకుని అరే ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఆ, మంచి ర్యాంక్ రావాలంటే ఇంకా శశియే. ఏంటి అన్ని దెబ్బలు తిన్నా, ఓకే. అంత నరకం చూసినా మళ్ళీ శశినే డిసైడ్ చేసుకున్నాం అందరం కలిసి. ఓకే. ఇంక ఇంట్లో కూడా అయితేనే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఓకే చెప్పేస్తాను. ఇంకా ఎలా అలవాటు అయిపోయింది కదా ఇంకా జైలు. ఎన్విరాన్మెంట్ అలవాటు అయిపోయిందని ఇంకా చెప్పేసాను ఇంకా ఓకే దాని పదని వెళ్ళా ఇంకా. ఓకే. యాక్చువల్గా అదే టైంలో రాజమండ్రిలో తిరుమల తెలుసా, తిరుమల ఐడియా ఐడియా ఉందా? ఉన్నది. తిరుమల అదే. రావు. ఆ, అతను యాక్చువల్ గా ముందు సశీల చేసేవాడు. ఓకే. సో మనం ఎప్పుడైతే మనకి 10th అయిపోయిందో అప్పుడే ఆయన కరెక్ట్ గా ఇంటర్ ఫస్ట్ బ్యాచ్ పెట్టాడు ఓకే. తిరుమల ఇక్కడ. ఓకే. యాక్చువల్ గా ఇప్పుడు రాజమండ్రి దగ్గరే అది. మా ఇంటి ఓకే. దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంతే, నాకు ఇదే దగ్గర. ఓకే. కానీ ఎన్ని కాదనుకుని మళ్ళీ అదే మళ్ళీ సస్తికే జాయిన్ అయ్యాం. ఓకే. ఫ్రెండ్స్ నీకు ఉన్నారని జాయిన్ ఇంటర్ అయిపోయింది అంతే. ఓకే. దినేష్ కదా! దినేష్. దినేష్. నాకు ఐడియా ఉన్నది దినేష్. నువ్వు దినేష్ పక్క పక్కన నడుచుకొని వెళ్ళేటప్పుడు ఆడేమో నీకు డబుల్ ఉంటాడనమాట హైట్. ఆ, ఆ, ఆ. ఆడేమో 6 ఎంత ఎక్కడున్నాడు? ఉంటాడు. అదే. ఇంకా టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు లేకపోతే టచ్ లో లేడు. లేడు లేడు. ఓకే. సి ఫ్రెండ్స్ అంటే యాక్చువల్ గా నిశాంత్, రోహిత్ వాళ్ళు ఏంటంటే ఇంటర్ లో ఓకే. జాయిన్ అయ్యారు, 10th లో లేరు. ఓకే. ఓకే. ఆ, వాళ్ళు ఏంటంటే నాకు అది రాజోల్లో మా ఓకే. సోమన స్కూల్లోనే ఉండేది రాజోల్లో. ఓకే. సో మేము అక్కడ ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ ముగ్గురు. ఓకే. నాకు నిషాంత్ తర్వాత తెలుసు. వీళ్ళు నిషాంత్ ఐడియా. నిశాంత్. ఏమడుగుతా? ఓకే. ఇంజినీరింగ్ అదే ఇంటర్‌కిని ప ప 10థ్‌కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఎన్‌సీసీలో ఉన్నప్పుడు నీకు? ఇంటర్ కి 10th కినా. నా
డెఫినెట్లీ ఎందుకంటే కొద్దిగా ఫ్రీడమ్ ఉండేది ఇంటర్లో. ఓకే. కాలేజీలో అయితే అంటే మనకి యాక్చువల్ గా 10th అంటే స్కూల్ పిల్లల్లాగా ఓన్లీ బయటికి పంపించేవారు కాదు. ఓకే. ఇంటర్లో అయితే మనకి అవుటింగ్ ఉండేది. ఆ! మనం సినిమాకి చూడొచ్చు బయట. ఆ రోజు సినిమాకి అదే. వెళ్ళొచ్చు. ఇంకా ఆ, తాగే వాళ్ళు తాగేసి వచ్చేవారు ఆహా! ఓకే. ఇంటర్లో. ఓకే. ఇంటర్లోనే స్టార్ట్ చేస్తారు కొంతమంది. నేను ఎప్పుడు ట్రై ఓకే. చేయలేదు కానీ యాహ్! కొంతమంది దొరికేసేవారు కూడా గేట్ దగ్గర. ఓకే. ఉమ్, అంటే పొద్దున్న 10కి ఎప్పుడో వదిలేవారు. ఓకే. ఈవినింగ్ యాక్చువల్ గా 6 ఆ టైం కల్లా వచ్చేయాలి. అవును. కానీ మన వాళ్ళు సినిమాలు చూసేసి అదే ఎప్పుడు లేట్ గా ఫస్ట్ షో చూసేసి ఆ టైంకి రిటర్న్ వచ్చేవారు 9 ఆ టైంకి. ఓకే. ఆ టైంలో ఏమిటంటే గేట్ వేస్తారు యాజ్ యూజువల్ గా బయట. ఓకే. గేట్ వేస్తారు, మన వాళ్ళేమో లైన్ గా అలా నించుండేవారు బయట. అప్పుడు ఎవరు వచ్చారంటే మన ఇన్ఛార్జ్ ఎవరొకరు పెద్దలు వచ్చేవారు, సార్లు. ఓకే. ఒక్కొక్కసారి నరేంద్ర చైర్మన్ ఉండేవాడు ఆ టైంలో. ఒక్కొక్కసారి నరేంద్ర గూడా ఉండేవాడు గదా! నరేంద్ర నరేంద్ర ఉండేవాడు. మేక కొట్టేసి పంపించేవాడు లోపలికి. ఎప్పుడైనా ఇంటర్లో అయితే ఇంటికి వచ్చే స్కోప్ ఉండేది, రాజమండ్రి కాబట్టి పక్కనే కదా. అవును. ఎంత 1 అవర్ 1.5 అవర్ జర్నీ అక్కడ నుంచి. ఓకే. ఇంటికి వచ్చేసి కలిసేస్తే వెళ్ళేవాడిని ఇంటర్లో అయితే. ఓకే. నెక్స్ట్ శశి నుంచి ఇంకోటి ఏంటంటే మనకి ఇంకోటి 10th లో అయితే వాడు కటింగ్ వాళ్ళే చేస్తారు. ఓకే. 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 10th క్లాస్ లో ఓకే. స్కూల్లో అయితే కటింగ్ వాళ్ళే చేస్తారు, మనం చేయించుకోవడానికి ఉండదు. ఓకే. ఎందుకంటే ఓన్లీ హాలిడేస్ అప్పుడు బయటికి పంపించారు కదా. అవును. ఏంటి దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఆ! క్రిస్మస్ అప్పుడు అనుకుంటా పర్మిషన్ ఓకే. అడిగితే పంపించేవారు బయటికి. ఆ, మిగిలిన చోట మిగిలిన రోజులన్నీ అక్కడే స్కూల్లోనే ఉండాలి, హాస్టల్లోనే. ఓకే. సో సండే ఒక రోజు పిలిచేవారు, ఈ రూమ్ వాళ్ళు రండి, ఈ రూమ్ వాళ్ళు రండి అని చెప్పేసి వార్డెన్ తీసుకెళ్లేవాడు. ఇంకా మనకి ఆర్మీ వాళ్ళకి వేస్తారు చూసా కటింగ్, ఓకే. డెప్ప కటింగ్. అందరికి అదే కటింగ్ ఆడు. ఓకే. ఇంకా మన స్టైల్ ఏం ఉండదు కదా ఇంక. అందరికి ఒకటే డిఫాల్ట్, ఒకటే ప్రోగ్రామ్ చేసినట్టు కట్ చేసేవాడు అందరికి ఒకటే. ఓకే. మరి 10th అంటే మనం ఇష్టం వచ్చిన అదేలే. మరి అదే 10th లో ఉన్నప్పుడు ఇంటికి ఏమైనా లెటర్స్ రాసావా ఎప్పుడైనానా? రాసా 10th లో. మనకి ఏం కావాలి తినడానికి అని చెప్పేసి లిస్ట్ రాసేవాడిని. బట్టలు కావాలన్నా, ఏదన్నా టిన్నర్స్ కావాలన్నా, ఏవి కావాలని చెప్పేసి లెటర్ రాసి పోస్ట్ చేసేవాడు. ఓకే. వెళ్ళేది అదే, అయ్యే తెచ్చేవారు. ఓకే. బర్త్‌డే కూడా మళ్ళీ వచ్చేవారు కిందకి గదా! తీసుకొచ్చారు. బర్త్‌డే కూడా వచ్చేవారు కదా! బర్త్డేకి అలా చేసేవారు, ఆ! బర్త్డేకి అలా చేసేవారు ఆఫ్టర్‌నూన్ 10th లో. ఏంటి బర్త్‌డే వస్తే చాలు ఆఫ్టర్‌నూన్ వరకు అదే ఆ ఆఫ్టర్‌నూన్ రోజంతా లంచ్‌కి ఉంచే వదిలేస్తారు. లంచ్‌కి ఆ, ఎళ్ళకంటానా ఇది ఉంటది గదా! చిన్న పిల్లలు కూర్చుంటారు గదా! షెడ్ కాదు. పెంకుల్లా ఉంటది. అది డేస్ డేస్. అక్కడ అక్కడ అవునవును, ఎవరొస్తే అక్కడ కూర్చోబెట్టేవారనమాట. అక్కడ కూర్చోబెట్టారు. ఆ! నేను ఒకసారి ఎళ్ళానంతే. ఆ, బాంబే ఎళ్ళొచ్చినప్పుడు అక్కడ కూర్చున్నా ఒకసారి. మీకు 10th నుంచే ఏమైనా అనిపించిందా? ఫస్ట్ టైమ్ హోమ్ సిక్‌గా ఫీల్ అయ్యి ఎళ్ళిపోదాం అనిపించిందా? బయటికి వెళ్ళిపోవాలని ఏమి అనిపించలేదు, ఎందుకంటే నేను మరీ అంత, నేను ఎక్కడున్నా సెట్ అయిపోతామాట. ఓకే. ఓకే. ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆ, ఓకే. ఓకే. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇంక దెబ్బలు అలవాటు అయిపోయినాయి ఎలాగో. ఓకే. మనం చేసే అల్లరికి రోజు కొడుతూ ఉండేవారు. ఓకే. యాక్చువల్‌గా షాను అని ఒక సార్ ఉండేవారు అక్కడ, ఓకే. హిందీ టీచర్. ఓకే. నాకేమో హిందీ రాదు అసల. అంటే స్కూల్ లెవెల్ నేర్చుకోలేదు. ఓకే. వాడి క్లాస్‌లో మళ్ళీ ఫ్రంట్ బెంచ్‌లో కూర్చునేవాడిని. వాడేదో డౌట్ అడిగేవాడు నన్ను కొట్టడానికి. ఓకే. నాకేం తెలీదు, నేను చెప్పేవాడిని కాదు. వాడు యాక్చువల్‌గా అప్పుడు ఇన్‌చార్జ్ కూడా అతను. ఓకే. అంటే నైట్ టైము ఇద్దరు ఇన్‌చార్జ్‌లు ఉంటారు. ఓకే. స్టడీ టైమ్‌లో ఇద్దరు ఇన్‌చార్జ్‌లు ఉంటారు. స్టడీ టైమ్‌లో ఈయన ఉంటారు, మార్నింగ్ టైమ్‌లో వేరే ఆయన ఉంటారు. సో అది హిందీ రాక ఆయన చేతులు దెబ్బలు తినేవాడిని.
ఎక్కువ కొట్టింది ఆయనే స్కూల్లో నన్ను. ఓకే. తర్వాత ఇంటర్కి ఉమ్. వచ్చిన తర్వాత ఆ, నీకు ఎన్ని మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా? ఆ ఎవరెవరు ఎక్కువ బాగా ఫ్రెండ్స్ అయ్యారు ఇంటర్లో కానీ టెన్త్లో కానీ? టెన్త్ లో అయితే దినేష్, గణేష్ ఉండేవాడు బక్కగా పొడుగ్గా. గుర్తుపడతానేమో చూస్తే. గణేష్ ఆ, గణేష్, ఉమ్, దినేష్, శివ అని ఒకడు ఉండేవాడు, శివ. ఓకే. కాకినాడ. అంతే. రోహిత్, నిశాంత్, ఆ, రాజ్. ఇంటర్లో ఓకే. అయితే రాజ్, ఉమ్, కొన్ని పేర్లు గుర్తు రావట్లే. కాలేజ్ అయిపోయింది కదా, అంత చాలా మంది టచ్ లో లేరు. ఓకే. ఓకే. ఇట్స్ ఓకే దెన్. నెక్స్ట్ ఇంజనీరింగ్ అదే శశి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళావు కదా? ఇంజనీరింగ్ కానీ తర్వాత బయట ఆ, కానీ నీకు శశి నుంచి ఏమి అదే శశిలో ఏది ఎక్కువ గుర్తొచ్చేది అంటే నార్మల్గా ఎక్కువ బయటికి వెళ్ళిన వెంటనే బాగానే ఎస్సీలోనా. తొందరగానే అడ్జస్ట్ అయిపోయావా శశి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే, లేకపోతే కొంచెం ఆ, ఇది అనిపించిందా? వెంటనే ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్ళంగానే అప్పుడేంటి మనకి అప్పుడే ఫీలింగ్స్ వచ్చాయి. అంటే టెన్త్ లో కూడా ఇలాగా అమ్మాయిల గురించి అంత ఆ, అమ్మాయిలు చూస్తే అట్రాక్షన్ అంత అనిపించేది కాదు. ఓకే. ఇంటర్ లో ఏంటంటే హార్మోన్ చేంజెస్ వల్ల ఏంటో గానీ ఆ, మనం అంటే మొత్తం అందరు బాయ్స్ చుట్టూరా డే స్కాలర్ అయితే బాగుండు అని చెప్పేసి అనిపించదు. ఫస్ట్ నుంచి బయటకు వెళ్ళంగానే మొత్తం బర్స్ట్ అయిపోయి మొత్తం ఉన్నాయన్ని చేతులు ఉన్న సంఖ్యలన్నీ తీసేసినట్టు అనిపించింది. ఓకే. ఉమ్. అంటే అప్పుడు అనిపించింది ఈ చేయాలి అని చెప్పి అనిపించింది ఓకే. దశలో ఉన్నప్పుడు, కానీ కుదిరేది కాదు. దశ అయితే మళ్ళీ తర్వాత ఎప్పుడు గుర్తుకు రాలే. అంటే ఓకే. చదివామన్న పేరే తప్ప. ఓకే. తర్వాత ఇంజనీరింగ్ బాగుంది ఇంకా. ఓకే. ఓకే. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ బాగుంటది అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఆ, వీటిలో ఉన్నప్పుడు అదేంటి లైఫ్ లో అలా ముందుకెళ్తున్నప్పుడు మాత్రం ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్దాం అనిపిస్తుంది ఉమ్, అనమాట కొంచెం ఉమ్. అలాగా. తర్వాత అదేంటి నీకు ప- ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది శశిలో నీకు బాగా గుర్తున్నది అంటే కామెడీ కానీ లేకపోతే నీకు బెస్ట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎస్సీలో చెప్తా. ఉమ్. ఇంటర్లో ఏంటంటే మనకి ఫ్యాన్ వార్ జరిగే గుర్తుందా. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్. వీళ్ళిద్దరికి మధ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవడు ఎవడు గొప్పోడు, అంటే ఈ ఫ్యాన్స్ గొప్ప ఈ ఫ్యాన్స్ గొప్ప ఆ పోటీ ఉండేది కాలేజ్ లో. దానికోసం ఏం చేశారంటే వీళ్ళు, ఆ, పోస్టర్లు అంటించేవారు, ఫ్లెక్సీలు. గుర్తుంది. ఎక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ, బాగా పైన. ఆ, తెలుసు. అసలు అక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు నాకు పైకి. అదే ఆ బాగా ఎవరంటే టెర్రస్ మీదకి లాస్ట్ పై తెలుసు. ఫ్లోర్ కి, పై ఫ్లోర్ కి వెళ్ళిపోయి అక్కడ ఫ్లెక్సీలు కట్టేవారు, కిందకి దింపేవాళ్ళు. అంటే థియేటర్ కి ఎలా కట్టేవారు పైకి ఎలా ఎక్కి తెలుసు. అలా కిందకి ఎలా దించేవారు పైనుంచి అలా కట్అవుట్లు. ఆ రేంజ్ లో కట్అవుట్లు దించేవారు పైనుంచి కిందకి. అంటే ఎవరికి తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ అంతా అది. అదే. సాయంత్రం వెళ్ళి పడుకునే వాళ్ళం, నైట్ పడుకునే వాళ్ళం, పొద్దున్న లేసి చూసి ఇలా ఆ టైంలో మనం ఫ్రెష్ అయ్యి వెళ్తాం కదా. అదే. ఫ్రెష్ అయ్యి వెళ్ళి కాలేజ్కి వెళ్తాం, అదే మనం పొద్దున్న టిఫిన్ శశి. తినడానికి వెళ్తాం. ఆ, ఆ ఆ టైంలో చూసేవాళ్ళం బ్లాక్లన్నీ పైనుంచి పెద్ద పెద్ద కట్అవుట్లు. ఒకసారి అయితే ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి పొద్దున్న ఇవన్నీ చూసాం డిస్ప్లేలు, ఓకే. పోస్టర్లు, కట్అవుట్లు. హాస్టల్ పక్కన ఇది బైపీసీ బ్లాక్ ఉండేది కదా, ఆ, బైపీసీ బ్లాక్ దాని మీద ఒకసారి పెద్ద పెద్ద పెట్టారు. ఓకే. మన హాస్టల్ బ్లాక్ పక్కన బైపీసీ బ్లాక్ తెలుసు. ఉండేది కదా, సైడ్ ఉంటది. ఐడియా. ఎంసెట్ బ్లాక్ పక్కన ఆ సైడ్ ని, ఆ సైడ్ పై నుంచి ఆ బ్లాక్ లో కట్టారనమాట పవన్ కళ్యాణ్ బర్త్డేకి. ఓకే. సరే మళ్ళీ టిఫిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ
టాయిలెట్కి వెళ్తాం కదా మన స్టడీ బ్లాక్ లో, ఆ! ఎంసెట్ బ్లాక్ లో. అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఓకే. టాయిలెట్స్ లో కూడా చిన్న చిన్న డిస్ప్లేలు, ఓకే. A4 షీట్లు ఉంటాయి మీద కలర్ జిరాక్స్లు, కలర్ తీసి అక్కడ. ఎక్కడ అంటించినా పర్లేదు. కాకపోతే టాయిలెట్స్‌లో అంటిస్తారు చూడు. సాయంత్రం బాతింగ్ చేస్తాం. ఆ! సాయంత్రం ఇంత స్నాక్స్ తిన్న తర్వాత బాతింగ్ చేసి మళ్ళీ స్టడీ అవర్స్కి వెళ్తాం కదా. ఆ! ఆ టైంలో ఏంటంటే డైరెక్టర్, ఆ రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు, ఓకే. డైరెక్టర్ వచ్చి గేట్ దగ్గర నిలబడ్డాడు. ఓకే. డైరెక్టర్ గా చైర్మన్ ఓకే. నిలబడి ఏంటంటే ఆ రోజు సాయంత్రం బ్లాక్ డ్రెస్లు ఎవరు వేస్తారు, బ్లాక్ టీ షర్ట్లు ఓకే. ఎవరు వేసుకున్నారు అందరిని ఆపేశాడు. ఆ రోజు ఏంటంటే కరెక్ట్ గా చైర్మన్ వచ్చి గేట్ దగ్గర నిల్చున్నాడు స్టిక్ పట్టుకుని, ఓకే. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు. ఓకే. బ్లాక్ టీ షర్ట్లు ఎవరు వేసుకుని అందరిని ఆపేశాడు. ఓకే. అంటే మనం ఒక ఎంసెట్ లో ఒక 300 to 400 మెంబర్స్ ఉంటారు. ఆ! సో దాంట్లో ఇప్పుడు నాకు ఒక 10 టీ షర్ట్లు ఉన్నాయి అనుకో, ఆ! 10లో ఒక బ్లాక్ ఉంటదా? ఆ! ఉంటది. ఎందుకుండదు? బ్లాక్ ఏదో ఒకటి వేసుకుంటావు కదా. సో అలా 400 మందిలో ఒక 20 మందిని వేసుకొస్తారు కదా ఆ! అదే. క్యాజువల్ గా. అండ్ నువ్వు ఫ్యాన్ కాదు, ఒక్క కాదు నువ్వు ఆ! పవన్ కళ్యాణ్ కి బ్లాక్ షర్ట్ వేసుకొస్తావు కదా. వేసుకొచ్చారు రోజు, వేసుకొస్తే ఏం చేశాడంటే ఆ 20 మందిని ఆపేశాడు ఓకే. చైర్మన్. 20 మందిని ఆపేసి అక్కడికక్కడ దారిలో ఆ రోడ్డు మీద టీ షర్ట్లు ఇప్పించేశాడు. ఓకే. అందరం టీ షర్ట్లు ఇప్పేసాం. ఆ నువ్వున్నావా? టైంలో నేను ఉన్నాను దాంట్లో. నేనున్నాను. టీ షర్ట్లు ఇప్పేసి ట్రాక్ మీద నిలబడ్డాను నేను. ఓకే. మనకి నైట్ టైం ఇన్నర్స్ కూడా వేసుకోం, బనీన్ కూడా వేసుకోం కదా. ఓకే. కాబట్టి నీకు హాఫ్ నేకెడ్ మాట. ఓకే. ఆ టీ షర్ట్లన్నీ తీసుకుని, బ్లాక్ టీ షర్ట్లన్నీ తీసుకుని ఒక చోట పోగేశాడు ఆడు. ఓకే. ఆయన ఓకే. పోగేసి పెట్రోల్ తెప్పించేసి మా కళ్ళ ముందే అంటించేశాడు అగ్గిపుల్లేసి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సారా మీరు? పోస్టర్లు అంటిస్తారా మీరు ఓకే. బ్లాకుల్లో? బ్లాకులు అంత పైకి పోస్టర్లు అంటిస్తారా అని చెప్పేసి కొట్టేశాడు ఫస్ట్. ఓకే. కొట్టేసి ఇంకా నాకేం ఒంటి మీద ఏమో సగం బట్టలు లేవు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లే. మీరు అలా వెళ్ళి హాస్టల్కి వెళ్ళిపోయి, తర్వాత ఏం చెప్పాడంటే మీరు హాస్టల్కి వెళ్ళిపోయి అలాగే వెళ్ళి వేరే టీ షర్ట్లు వేసుకుని రమ్మన్నాడు. ఓకే. పోనీ వెళ్దామంటే అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ బైపీసీ వాళ్ళు కూర్చుంటారు అక్కడి ఆ నుంచి సైడ్ వెళ్ళాలి. కాంప్లెక్స్‌లోని. ఆ! బైపీసీ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు. ఆ! అదే. వాళ్ళ స్టడీ హాల్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూర్చుంటున్నారు. ఇంకేం చేయాలో తెలియక ఇంకా కొట్టేస్తున్నాడు ఓ పక్క నుంచి వెళ్ళండి. ఓకే. ఇంకా ధైర్యం చేసి ఇంకా ఉస్సేన్ బోల్ట్‌లా పరిగెట్టాడు ఒక్కొక్కడు బట్టలు లేకుండా ఫాస్ట్‌గా. చూస్తే పరుగు కదా అమ్మాయిల ముందు. అదే. అదే. షర్ట్లు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి హాస్టల్‌లోకి వెళ్ళిపోయి వేరే టీ షర్ట్ వేసుకొని వచ్చేసాం ఆ రోజు. ఓకే. నాకు తెలిసి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఎపిసోడ్స్ అయినాయో ముగ్గురు ఎవరు సీఎం ఒకడు, తర్వాత ఎస్పీ అదే హ్మ్. ఎస్పీ తెలుసు కదా మీకు? సాయి తేజ ఎస్‌పీ స్పెక్స్ వేసుకోడు. ఓకే. ఆ ఆ అబ్బాయి కూడా అనుకుంటా. ఆయన కూడా రిమూవ్ చేయించారు అనుకుంటా. అయితే ముగ్గురు ఉన్నట్టున్నారైతే. నాకైతే అఖిల్ ఒకటే తెలుసు అనమాట. ఉన్నారు బ్లాక్ టీ షర్ట్ ఫ్యాన్స్ వేసుకొచ్చారు ఆ రోజు. కామన్ గా ఇప్పుడు కొంతమంది కామన్ ర్యాండమ్‌గా వేసుకొచ్చినప్పుడు దొరికిపోయాడు. ఆ! ఏ పాపం తెలియనోడు కూడా దొరికిపోయాడు ఆ రోజు. అందరికీ తెలియట్లేదు అదే. కదా! అదే. ఆ! అదైతే లైఫ్‌లో మర్చిపోను నేను. ఎందుకంటే నేను ఇంటెన్షనల్‌గా ఏసుకోలేదు. నేను ఫ్యాన్ కూడా కాదు. అలా చేయించడం తోటి ఇంకా మైండ్ నుంచి పోవట్లేదది. మర్చిపోను ఇంక నేనది. అమ్మాయిల ముందు పరిగెట్టడం, బట్టలు లేకుండా. హ్మ్. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఆ! సెకండ్ ఫస్ట్ ఇయర్‌లో అనుకుంటా. ఫస్ట్ ఇయర్‌లో ఓకే. అందరి కాలేజెస్‌కి శ్రీ చైతన్య నారాయణ యూనివర్సిటీకి హ్మ్. దసరా హాలిడేస్ ఇచ్చారు. ఓకే. మా అక్క గాడు అప్పుడే వచ్చాడు కరెక్ట్‌గా.
ఓకే. అదే నరేంద్ర మోడీ. డైరెక్టర్ యాహ్! ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు. ఆ, అప్పుడు ఏం చేశారంటే దసరాకి ఏందో 4 డేస్ 5 డేస్ ఇస్తారనుకుంటా హాలిడేస్ ఆ! ఎవ్రీ ఇయర్ హాస్టలర్స్ కి. ఆ టైంలో అది కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. గ్రౌండ్ లో ఒక పూజారిని తీసుకొచ్చేసి ఒక సెటప్ గుడిలో పెట్టేసి పూజారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి గుడి పెట్టేశారంట. ఇదే ఇదే చేసుకుంటారు మీరు దసరా అని చెప్పేసి పెట్టేశాడు ఆడు. అంటే దసరా అంటే ఆ, ఇదే దేవుడి ఏదో కోసం వెళ్తారు గుడికి అని చెప్పేసి. సో అదే ఇక్కడ గుడి మీకు పెట్టేసాం హాలిడేస్ లేవని చెప్పేసి ఓకే. ఏ, అక్కడ సెటప్ చేశాడు గ్రౌండ్ మధ్యలో హాస్టల్ ముందు. గుర్తుందా లేదా నీకు? గుర్తుందా? నాకు ఐడియా ఉన్నట్టున్నది. కాకపోతే ఆ, అంటే మనకి ఇవ్వలే ఒక ఇయర్ లో హాలిడేస్ ఇవ్వలేదు మనకి. ఓకే. నాకు అంటే వాళ్ళు ఇంటికెళ్ళిన అంటే ఇంటికెళ్ళినప్పుడు ఏం గుర్తులేదనమాట. ఇంటికెప్పుడెళ్ళాను ఒకసారి మొత్తానికి ఎళ్ళిపోయినప్పుడు గుర్తున్నది. ఆహ్, మళ్ళీ దసరా మామూలుగా హాలిడేస్ బయట ఇవ్వలేదు ఒకసారి మనకి ఒక ఇయర్ లో. ఓకే. ఆ టైంలో పెట్టారు మనకి హాస్టల్లో నాకు అదే గ్రౌండ్ లో చెప్తాను. పెట్టారు. ఆ సెటప్ పెడితే దాని గురించి ఆలోచిస్తేనే నవ్వొస్తుందనమాట సెటప్ పెడితే. సెటప్ అంటే రోజుకొకటి దేవత మారుస్తూ ఉంటారు కదా. ఆ! అదే. అది కూడా జరిగేది అక్కడ. ఓకే. అది కూడా జరిగేది. ఓకే. పూజారి చేసేవాడు అది. ఓక్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఆ టైంలో అంటే బిజినెస్ కదా వాళ్ళకి. యాహ్! యాహ్! వాళ్ళకి ర్యాంకులు రావాలి. ర్యాంకులు వస్తే ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఎక్కువ మంది ఎక్కువ ప్రాఫిట్ ఉంటది. యాహ్! అదే. అంతేగాని మనం ఏమైపోతున్నాం వీళ్ళు ఏమైపోతాడని ఆలోచించేవారే కాదు. ఒకటి ఏంటంటే ఫోన్స్. ఆ! ఎప్పుడైనా ఇంకోటి ఫోన్ వాడావు నువ్వు? ఆ! నేను ఫోను ఫోన్ తీసుకున్నాను ఫోన్ సెకండ్ ఇయర్‌లోనే. సెకండ్ ఇయర్ తీసుకున్నావు. మెయింటైన్ చేసావు ఎన్ని రోజులు? ఒక 2 మంత్స్ అనుకుంటా. 2 మంత్స్ తర్వాత ఉమ్. వేరే ఫ్రెండ్ ఏదో 'లెజెండ్' సినిమా ట్రైలరో ఏదో చూస్తున్నాడనమాట. శివన్నకి ఉమ్. దొరికేసాడాడు పాపం అప్పుడు. ఓకే. నేను ఇంటికి ఒక్కసారి కూడా ఫోను చేసుకోలేదు దాంతోని. ఉమ్. ఏదో అంటే ఎళ్ళిపోతాం గదా! ఫోటోస్ తీసుకుందాం. అది కెమెరా ఫోన్ అనమాట. నోకియాది ఏదో దొరికిందనమాట. 1000కో, 1500కో ఫోటోస్ తీసుకుందాం ఉమ్. ఎళ్ళిపోతున్నాం గదా! అనుకుని తీసుకున్నాను. కాకపోతే శివానయ్య అర్పణం అయిపోయింది. ఓకే. నాకు తెలిసి నాకు నాకు గుర్తున్నది చెప్తాను నీకు. నీకును దినేషే అనుకుంటా. మీరిద్దరూ ఉమ్. లూమియా ఫోన్స్ ఏవో తీసుకొచ్చారనమాట. కలర్ ఫోన్స్. అవును. నేను ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ లో ఆ, మంచి మార్కులు వస్తే ఇంట్లో కొనమని అడిగా. ఓకే. ఒకవేళ మంచి మార్కులు వస్తే కొనమని చెప్పి ఇలా మంచి మార్కులు వచ్చినాయి కొన్నారు. కొన్నారు కానీ ఫోన్ వాడడానికి లేదు. ఓకే. ఫస్ట్ ఇయర్ లో కొన్నారు. ఓకే. నేనేం హాస్టల్లో ఉండేవాడిని. వాడడానికి లాస్ట్ లో తీసుకొచ్చాను. ఇంకా ఎంసెట్ ముందు తీసుకొచ్చాను. ఓకే. అంటే ఓకే. మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయి అదే. ఎంసెట్ కి కొంత ఇదే అయింది అప్పుడు మనకి. మా సమైక్యాంధ్ర గొడవల వల్ల సంథింగ్ ఓకే. మనకి పోస్ట్ పోన్ చేశారు ఎంసెట్ ఎగ్జామ్. ఓకే. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్. మళ్ళీ నీకు ఫోన్లు చెప్పు. తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు. ఆ! అది మెయింటైన్ చేయడం ఆడికి దొరకకుండా వాడడం అది గొప్ప విషయం. ఓకే. ఎందుకంటే ఫస్ట్ శివన్ ఆడు పడుకున్నాడు లేదా వార్డెన్ శివన్ని ఓకే. పడుకున్నాడు లేదా అది చెక్ చేసుకోవడం. ఆడు పడుకున్న తర్వాత మనం ఫోన్ తీయడం ఓకే. నైటే జరిగింది అంతా. ఓకే. తర్వాత వన్ ఆ టైంకే జరిగేది. ఆ ఆ! టైంలో డీప్ స్లీప్ లో ఉంటారు కదా అందరూ. ఆ టైం తీసుకుని ఇంకా 4 ఆ టైం వరకు ఆడేవాళ్ళు. మళ్ళీ 5కి ఓకే. లేపేసేవాడు కదా. అదే. 5కి 5కి లెగిసి 6 కల్లా వెళ్ళిపోవాలి క్లాస్కి. ఆ! గంట టైం మనకి రెడీ అవ్వడానికి అప్పుడు. బాత్రూమ్లు ఏమో ఖాళీ ఉండవు. అదే. బకెట్ పెట్టుకుని అలా వెయిట్ చేయాల్సి. బాతింగ్ అయితే త్వరగా అయిపోయింది చందు. ఆ! అదే ఆహ్, అదే నార్మల్ బయటనైతే బానే అయిపోద్ది. కామన్ ఇయి ఉండేవి గదా! ట్యాప్స్ అయన్నీ ఉండేవి గదా! అక్కడైతే కామన్ బానే ట్యాప్స్ ఆ! ఉండేవి. షవర్ లాగా ఇలా ఇప్పేసుకుని పైనుంచి అది బాగానే ఆ! చేసేవాళ్ళు. కాకపోతే ఆ, వాష్‌రూమ్సే వా- ఆక్యుపైడ్‌గా ఉండేవి. చాలా ఇబ్బంది పడేది. ఆ! దానివల్ల లేట్ అయిపోయింది తెలుసా మనకి ఆ! చాలా రోజులు. అదే. చాలా సార్లు నాకు ఎవడ ఉండేవాడు వాడు వచ్చేవారు కాదు. ఎప్పుడు లోపల వచ్చేవాడు వీళ్ళు చాలా మంది లోపల స్నానం చేసేవారు గూడాను. స్నానం చేస్తే పైనుంచి వాటర్ స్నానం వాటర్ చేస్తారు దానివల్ల లేట్ అయ్యేది. అక్కడ అలా బకెట్లు పట్టుకుని అలా వెయిటింగ్ వెనకాల డోర్ దగ్గరే.
ఖాళీ ఉండే కాదు కదా. నా ఏంటి ఎవరు నా రూమ్ లోని మణికంఠ రెడ్డి అని ఒకడు ఉంటాడు అనమాట. ఏంటి ఉమ్, అలా ఎవరు లేపక ముందే ఓ 10 minutes ముందే లేచిపోతాడు అనమాట. 4:30 ఉమ్, 4:40 4:50 అలా లేచిపోయి స్నానం చేసి అన్ని రెడీ అయిపోయి మళ్ళీ వచ్చి పడుకుంటాడు అనమాట. వీళ్ళందరూ అంటే వాష్రూమ్స్ దొరకవనిస్తుంది. ఉమ్, అలా అలా చాలా మంది చేసేవారు అనమాట. కాకపోతే మిగతా ఓకే. వాళ్ళందరూ 5:30 వరకు అలా పడుకుంటూ పడుకుంటూ 5:30కి లేచి తర్వాత 6 ఉమ్, వరకు నాకు తెలిసి 6:05 6:10 వరకు ఇంకా పరిగెడుతూనే ఉంటారు అనమాట. అదేంటి హాస్టల్ నుంచి ఇంకా అవును. రూమ్స్. ఎందుకంటే అదే బాత్రూమ్సే మెయిన్. లేట్ అదే అయ్యేది అక్కడ మనకి. ఇప్పుడైతే లేట్ అయ్యేది. మళ్ళీ కింద కింద ఖాళీ ఉంటే పైన ఫ్లోర్లు మారేవాళ్ళం కింద నుంచి పైకి. మధ్య మధ్యలో వాడు హాట్ వాటర్ వదిలేవాడు. అదే ఏంటి ఇంటర్లో కొన్ని రోజులు వదిలేడులే, తర్వాత ఆ, ఆగిపోయింది మళ్ళీ. అది స్టార్టింగ్ లోనే ఒక 10 minutes హాట్ వదులుతాడు అనుకుంటా. వాటర్. 5:10 టు 5:10 అలా వదులుతాడు అనుకుంటా. తర్వాత నుంచి ఇంకా మళ్ళీ కూల్ వాటర్. కూల్ వాటర్ అంతమందికి సప్లై చేయడం కష్టం అది, హాట్ వాటర్ అనేది. అదే నెక్స్ట్ ఏంటి టీచర్స్ ఎవరైనా ఎక్కువగా గుర్తుపెట్టుకున్నది ఉన్నదా? ఒక టీచర్ గుర్తున్నారా? లెక్చరర్స్. అంటే మహేష్ సార్ ఒకటి ఉంటారు ఓకే. ఇంటర్లో. ఏంటంటే డబుల్ మీనింగ్ జోకులు వేసేవాడు ఎక్కువ. ఓకే. ఓకే. ఆయన మ్యాథ్స్ చెప్పాడు అనుకుంటా. మ్యాథ్స్ ఓకే. మ్యాథ్స్ ఆయన అప్పుడే గుర్తున్నాడు, మిగిలిన వాళ్ళ పేర్లు గుర్తులేవు. నేను చెప్తాను చూడు. మహేష్ ఒక్కొక్కరు కొన్ని మంది పేర్లు గుర్తున్నాయలే చెప్పు. ఏఆర్కే గుర్తున్నదా? గుర్తున్నారా? ఎస్, ఏఆర్కే. ఆ, ఏఆర్కే గుర్తున్నారు. తర్వాత ఆ, వంశీ సార్ గుర్తున్నారా? ఇంగ్లీష్కి వస్తారు. నీట్ గా టచ్ చేసుకొని ఇంగ్లీష్ స్లాంగ్ మారుతుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S3 అదే వాడేవాడు. ఏదో ఏదో వాడేవారు. అలాంటి నెక్స్ట్ S3 చూపించాడు ఫోన్ నాకు. ఓకే. నెక్స్ట్ వంశీ గుర్తు. ఓఎంకే. ఓఎంకే ఐడియా ఉంది. ఓఎంకేనా? లేదు లేదు, గుర్తులేదు. మొత్తం పింపుల్స్ ఉంటాయి. ఉమ్, కెమిస్ట్రీకి వచ్చేవారు గుర్తులేదు గుర్తులేదు. అనుకుంటా. ఓకే. కెమిస్ట్రీ నాకైతే ఇంకా లేదు. ఏఆర్కే సార్ ఎలా మాట్లాడతారో కూడా గుర్తుంది అనమాట. మొన్న ఎవడో చెప్పాడు, ఇంకింకమ్మా ఈ ఉమ్, ఈక్వేషన్ తీసుకొచ్చి ఈ ఇంకేంటమ్మా. ఈక్వేషన్ కలిపేస్తే అంతేనమ్మా. ఆ, అంతే అమ్మ, గుర్తున్నాడు. ఇంకొకళ్ళు ఆ, అయినా ఒక టైంలో ఏంటంటే మనం అలాగా ఆయన అలాగే ఇమిటేట్ చేస్తున్నాము ఏడిపిస్తున్నాం అని చెప్పేసి, ఓకే. ఆయన ఒక టైంలో లాస్ట్ లో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ లో ఆయన ఊత పదం వాడడం మానేశాడు. ఓకే. మన దెబ్బకి ఓకే. నువ్వు క్లాస్ ఏంటంటే నీకు గుర్తున్నాను. లాస్ట్ లో మాకు నే- సెక్షన్ వచ్చి చెప్పేవాడు. ఓకే. నేను ఇదేంటి ఆయన ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చేవారు అనమాట నాకు. అప్పుడైతే ఏంటి నాకు ఆయన చెప్తుంటే ఆ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది కదా. అది నార్మల్ గా స్లాంగ్ ఏమో అందరిది అనుకున్నాను కానీ ఒక్కొక్క టీచర్ అదే ఒక్కొక్క లెక్చరర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండేది అనమాట. ఇంకో అతను ఉమ్, లావుగా ఉంటారు కదా. ఏంటి ఉమ్, ఆయన పేరేంటో గుర్తు రావట్లేదు కానీ ఆయన కెమిస్ట్రీ చెప్తారనమాట. అయితే ఓకే. ఆర్గానికా ఇన్ఆర్గానికా మరి ఆర్గానిక్ లాగా ఉంటాడు. ఓకే. లావుగా ఉండి చెప్తా చూడు. అనుష్క లాంటి పాయింట్స్ చెప్తాను రాసుకుంటా. ఆ, ఇంకోటి మొహమ్మద్కి ఎలాంటి ఈక్వేషన్ చెప్తాను రాసుకుంటా. అంటే ఇలాంటివి ఉండేవి అనమాట. తర్వాత సాంబా ఉమ్, సాంబా గుర్తున్నది. సాంబా ఫిజిక్స్ కి వచ్చేవారు అనుకుంటా. సాంబా ఫిజిక్స్. ఆ, సాంబా నిజంగా సాంబా సినిమాలో ఎన్టీఆర్ ఉంటాడు కదా, ఆ టైప్ లో ఉంటాడు అనమాట సార్. నాకు కొంచెం భయం వేసేది కొడితే కానీ నిజంగా ఓకే. నిజంగా ఆయన ఆ, ఇవి హ్యాండ్స్ ఇంత లావు ఉండి, అదే మనం జిమ్కి వెళ్ళినా రావమాట అంత లావు. అంత లావు ఉండి కుడితే ఇంకా పొంగబెట్టి కొట్టేవాడు. మొత్తం బ్యాక్ అంతా మొత్తం బాడీ అంతా షేక్ అయిపోయేది ఇంకా. ఆయన ఇన్ఛార్జ్ కూడా చేసి ఆయన ట్రిపుల్ ఐటీ అనుకుంటా. ట్రిపుల్ ఐటీ సారీ, ఏ ట్రిపుల్ ఓకే. కి ఇన్ఛార్జ్ అయ్యాడు. ఏ సరే ట్రిపుల్ బ్లాక్ ఇన్ఛార్జ్. నీకు శశిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నార్మల్ గా ఏంటి ఇంత రెస్ట్రిక్షన్ గా అనిపించింది కదా. అది మనకి నిజంగానే హెల్ప్ అయిందంటావా అదేంటి ఫ్యూచర్ లోని లేకపోతే
ఏమైనా డ్రాబ్యాక్స్ అయ్యిందా నీకు? నీకేమైనా అనిపించిందా? అంత స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల. ఇలా ఉండడం వల్ల కాదు. ఓకే. పేరెంట్స్ దూరం అవడంలో మైనసే నిజంగా. ఎందుకంటే ఓకే. మనకి మంచి మాటలు చెప్పేవాడు ఎవడుండడు అక్కడ. ఓకే. ఓకే. ఎక్కువ టైంలో ఏంటంటే ఎక్కువ చెడిపోవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఓకే. దానికి అట్రాక్ట్ అవుతాం మనం. అదేలే. మనల్ని ఏంటంటే ఇక్కడ బంధించేసి ఇక వేరే ఇంక ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఓకే. అయితే ఆడుకోవడానికన్నా ఒక 1 అవర్ ఉండేది. ఓకే. సండేస్. ఓకే. ఇంటర్నెట్ అది కూడా ఉండేది కాదు. ఓకే. ప్లే టైమ్ ఉండేది కాదు. ఇంటర్‌లో అయితే మరీ బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. మైండ్ రిలాక్స్ ఉండేది కాదు. ఎప్పుడు డైలీ రొటీన్ పొద్దున్న లేవడం, ఆ! చదువుకోవడం, చదవడం ఇదే చదవడం. ఓకే. అంతే కదా! ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే ఇంకా బాగా అవును. చదివేవాళ్ళేమో అనిపించింది. బాగా ప్రెషరైజ్ చేయడం వల్ల ఏంటంటే డెఫినిట్‌గా మైనస్సే. ఎందుకంటే హ్మ్. కాన్సంట్రేట్ చేయలేము స్టడీస్ మీద. ఓకే. ఇంకా అంత ప్రెషర్ ఉంటే. 12 అవర్స్, ప్రెషర్ ఉంటే 12 12 అవర్స్ 14 అవర్స్. అయిపోయేది. స్లీపింగ్ అవర్స్ మినిమమ్ యాక్చువల్‌గా 8 అవర్స్ ఉండాలి. ఓకే. 8 అవర్స్ ఉండాలి. మినిమమ్ అడల్ట్స్ గాని, చిల్డ్రన్ గాని ఆ! 8 అదే. అవర్స్ ఉండాలి. అంటే యాక్చువల్‌గా 6 అవర్స్ అనేది మినిమమ్ అంటారు. ఆ! ఓకే. 8 అవర్స్ అయితే బట్ బెస్ట్. 8 అవర్స్ అయితే కొంచెం అది ఏజ్‌లో కొంచెం ఇదుంటది. ఆ! ఏమయ్యేది పొద్దున్న 9కి వదిలేవారు మనల్ని. రచ 9కి వదిలేసేవారు స్టడీ ఆ! అవర్స్ నుంచి. యాహ్! మనం ఎళ్లి రెడీ అయ్యి మళ్ళీ పడుకునేటప్పుడు 10 అయ్యేది. హ్మ్. మళ్ళీ పొద్దున్న 5కి లేపేసేవాడు. అదే. సో, మొత్తం స్లీపింగ్ అవర్స్ ఎంత మనకి? 5 ఇంచుమించు + 2 7, 7. 7. 7 9కి వదిలేవాడా? 10కి వదిలేవాడా? 9కే 9 10కా? అదే అందరం బయటికొచ్చేసి అన్నీ ఏదంటే రూమ్స్‌కి అలాగొచ్చి అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి 10 అయిపోయేది. 10 అయిపోయేది. ఆ! హ్మ్. మళ్ళీ సో, నిద్ర పట్టాలి 7 గదా! ఇంచుమించు హాఫ్ అన్ నిద్ర అవర్ అటు ఇటు పట్టాలి. అవుతది. హ్మ్. సో, నిద్ర సరిపోయేది కాదు. అదే. స్టడీ అవర్స్‌లో పడుకునేవాడిని నేనైతే. బయట ఓకే. కూర్చోబెట్టేవారు. స్టడీ ఓకే. అదే మధ్యాహ్నం కూడా క్లాసులు మధ్యాహ్నం వరకే కదా! ఆ! లంచ్ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ మనకి ఇంటర్‌లో. ఓకే. క్లాస్ ఉండేది కాదు. ఓకే. సో, ఎండ ఒక 35 డిగ్రీస్ ఆ ఎండలో కూడా పడుకునేవాడిని నేను చైర్‌లేసుకొని బయట. ఓకే. ఓకే. రూమ్‌లో కొంతమంది పెట్టేవాడు. మళ్ళీ ఆ! వరండాలో బయట అదే ఐడియా కొంతమంది ఉంది. సైడ్ పెట్టేవారు. సైడ్‌న అయ్యుంటారనమాట. అక్కడ అందరూ ఆ! నాకు తెలిసి అక్కడ కూర్చున్నోళ్ళందరూ పడుకునేవారనమాట. ఆ! ఆ టైంలో ఫుల్‌గా ఎండ కొట్టేది మొహం మీద. ఓకే. ఓ పక్క నుంచి ఇలా చెమటలొచ్చేసి నిద్రొచ్చేసేది. ఎలా వచ్చిద్దో అర్థం కాదు. ఆ సాంబార్ ఎఫెక్టో, మధ్యాహ్నం తిన్న సాంబార్ ఎఫెక్టో అర్థం కాదు గానీ నిద్రొచ్చేసింది. ప్లస్ ఆ చైర్స్ శశిని అది మనకిచ్చేసేది ఐరన్ చైర్స్. అదే. అది దానికన్నా దరిద్రమైన స్టడీ చైర్ ఇంకెక్కడ ఉండదు ప్రపంచంలో. ఎందుకంటే అది పడుకోవడానికి డిజైన్ చేసినట్టుంటదది. ఓకే. నువ్వు ఇప్పుడైనా ఆ టైప్ చైర్ చేయించుకొని ఒక 5 నిమిషాలు కూర్చొని నిద్రొచ్చేద్ది నీకు. అదే కొంచెం బ్యాక్‌కి ఇదున్నట్టుంటది. ఇలా బ్యాక్ ఇలా ఉంటది. రిలాక్స్ పొజిషన్ అది మొత్తం. అదే. ఫుల్ ఇప్పుడు ఈ రిలాక్స్‌డ్‌గా చైర్ ఉంది. ఇదెలా ఉంది? ఆ! నా నా బ్యాక్ అనేది స్టిఫ్‌గా ఉంది. స్ట్రెయిట్‌గా ఉంది. అదే. అదైతే ఇలా ఉంటది మొత్తం. ఒక 120 డిగ్రీస్ బ్యాక్ ఉంటది అలాగా. రెక్లైనర్ లాగా. పడుకోవడానికి రెడీగా డిజైన్ చేసినట్టు ఉంటదది. అది ఇప్పటికి ఉంది మా ఇంట్లో ఉంది చైర్ అది. తెచ్చేసుకున్నా అక్కడి నుంచి నేను ఓకే. నిద్రపోవచ్చని. నాకు గుర్తున్నదేంటంటే చైర్స్ గురించి సైడ్న ఒక చిన్న ప్లాంక్ ఉంటది గదా! దాని మీద నంబర్ హ్మ్. ఉంటదనమాట. నేను ఆ నెంబర్ ఉంటది. నంబర్ ఆ నంబర్ రాయడం ఎప్పటి వరకు అనుకున్నాను. నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ వరకు ఇంకా రాస్తూనే ఉన్నాననమాట అన్నిట్లి మీదన. ఏంటి ఏం రాద్దాం ఓకే. అన్నా అదే. సరే. ఇందులో నే నెంబర్ ఉంటది. అదిప్పుడు అదే. 'ఖైదీకో' నెంబర్‌లేస్తారో నెంబర్ ఎలాగేస్తారో అదే. 'బస్సులో' కూడా ఒక నంబరు. నంబర్ ఉంటదనమాట. మళ్ళీ సినిమాలకేమైనా ఇంకోటేంటంటే నువ్వు హ్మ్. 10థ్‌లో అయితే బ్లాంకెట్స్ ఇచ్చారు. ఓకే. అంటే యాక్చువల్‌గా అది మనకి కావాలన్నా, లేదు అనేమి అడగలేదు మాట వాళ్ళు.
మీకు కావాలా ఓకే. తీసుకుంటారా ఏమనట్లే. అందరికి ఇచ్చేసి బిల్ వేసుకున్నాడు. ఓకే. నాకు తెలిసి దాని మీద ఇంటర్‌లో మళ్ళీ కూడా మన ఇచ్చారు. నెంబర్ ఆ! ఇంటర్‌లో ఇంటర్‌లో కూడా కూడా ఇచ్చారా? ఇచ్చారు. 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 ఇంటర్‌లో కూడా ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఆ నెంబర్‌లు దాని మీద ఖైదీ నంబర్‌లాగా అదే. దాని మీద కూడా. అదే అలాగే ఉంటది. ఏంటి జైల్‌లో వాళ్ళకిస్తారు గదా! ఏంటి బెడ్ ఆ! ఇయన్నీని యూనిఫార్ము, బొచ్చే అలా ఏస్తున్నట్టు సేమ్ అలాగే ఉండేయన్నమాట. అంతకంటే కొన్ని ఎక్కువుండేవి అంతే మనకి. మళ్ళీ మన బట్టల మీద కూడా నంబర్ రాసుకోవాలి. లేకపోతే మిక్స్ దోబియోటి అయిపోద్ది. రాస్తాం కదా! అదే. దోబియోటి రాస్తున్నప్పుడు ఆడు నచ్చినయి ఆడు తీసేసుకునేవాడు నాకు తెలిసి. పోనీయి కొన్ని పోనీ. ఓకే. ఇప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ కొడతారు కదా బయట ఆ! బట్టలు. ఆడు అనేది దొబ్బేసుకొని ఉంటాడు ఆడు. ఇంకా నీకు ఫుడ్డు శశిలో ఫుడ్ నచ్చిందా? లేకపోతే ఇంకా బయటనే శశిలో ఫుడ్ బాగుంటదా? శశిలో ఫుడ్ బాగుండేది. ఓకే. కానీ కొన్ని కొన్ని ఫుడ్‌లు బలవంతంగా పెట్టేవారు నాకు కొన్ని కొన్ని. ఇప్పుడు అందరూ అన్నీ తినాలని రూల్ లేదు. అదేలే. వీడేంటంటే వీడేంటంటే ఒక డైట్ చార్ట్ ఒకటి తీసుకుంటాడు. ఓకే. సో, ఈ డైట్ ఫాలో అయితే వాడికన్నీ కావాల్సినయి పిల్లోడికి కావాల్సినయన్నీ అందుతాయి. ప్రోటీన్స్, ఆ! విటమిన్స్ అన్నీ అదే. కావాల్సినవి ఫుడ్ నుంచి అని చెప్పేసి ఒక డైట్ వాడి దగ్గర ఒక డైట్ డైట్ ఉంటది. ఓకే. అదే డైట్ రొటీన్ మెయింటైన్ చేస్తాడు. ఓకే. ఆ డైట్ చార్టే ఫాలో అవుతాడు. ఓకే. సో, దాంట్లో మనకి నచ్చనియి ఏదో ఒకటి ఉంటది. ఓకే. నీకే డిష్ అందరి అంటే ఎక్కువ నచ్చింది? ఎక్కువ ఏం నచ్చిందండి? అంటే ఆహ్, పప్పు, నెయ్య, ఓకే. ఆవకాయ సాటర్‌డే అనుకుంటా. సాటర్‌డే సంథింగ్ గుర్తులేదు. అదే. ఫ్రై చేస్తాడు ఆ రోజు. బెస్ట్ ఏంటంటే అన్నిటికన్నా క్యారెట్ రసం ఒకటేస్తాడు. ఓకే. ఐడియా ఆ! ఉందా? కొంచెం క్యారెట్ రసం ఐడియా ఉందా? తెలుసు. కొంచెం స్వీట్‌గా ఉంటది కొంచెం. స్వీట్‌గా ఉంటది. స్వీట్‌గా ఆ! ఉంటది. రెడ్ కలర్‌లో ఉంటది. అదే. యాక్చువల్‌గా నువ్వు మామూలుగా రసం ఉంటదా? ఆ! దాంట్లో వీడేం చేస్తాడంటే క్యారెట్ తురుము ఉంటది కదా! ఓకే. ఓకే. క్యారెట్ మిక్సీ చేసేసి ఓకే. ఆ అది క్యారెట్ కలిపి దాంట్లో ఏసేస్తాడు. ఓకే. ఆ! ఓకే. అదైతే చాలా బావుంటది రసం. ఓకే. ఆ ఒక రోజే ఉంటదది. నార్మల్ డే రోజు మామూలు రసం ఉంటది. ఓకే. నాకు ఇంకా బూందీ కర్రీ ఇయుండేయి బూందీ కర్రీ బావుంటది. బూందీ కర్రీ. చికెన్ అసల చికెన్‌లాగా అనిపించదు. నాకు చికెన్ కంటే చికెన్ పన్నీర్ అసలు ఇష్టం. కాకపోతే పన్నీరా? పన్నీరు వెజ్ సైడ్ పెట్టేవాడు. నే హ్మ్. మేము ఒక్కొక్కసారి అటువైపు వెళ్ళిపోయి తినేవాళ్ళమనమాట. చికెను ఏంటి అంత అనిపించేది కాదనమాట ఒక్కొక్కసారి. అది బాయిల్ చేసి చికెన్ సెపరేట్‌గా బాయిల్ చేసి తర్వాత వండుతాడాడు. ఆ! నెక్స్ట్ ఫస్ట్ చికెన్ ఇంకేమైనా బాయిల్ చేసి తర్వాత ఇంకేమైనా సాంబార్. అంటే బలవంతంగా సాంబార్, సాంబార్ బానే ఉండేది. ఇంకోటేంటంటే సాంబారు, స పెరుగు మన కలుపుకొని తింటే అదే సాంబారు, పెరుగు మన కలుపుకొని దగ్గర తింటే ఒక మిత్ ఉండేదనమాట. ఏంటంటే ఆ! సాంబారును కడుపులో ఏమంటే పెరిగిపోతాయి. ఆ! అయ్యే సీట్ కడుపులో పెరిగిపోద్ది. పెరిగిపోతాయి. అది కడుపులో కరెక్ట్. పెరిగిపోతాయి తిను. న అంటే అంటే కొన్ని మందికి ఆల్రెడీ అయ్యిందనమాట. అంటే ఒకళ్ళిద్దరు బాగా లావు పెరిగిపోయారనమాట. హ్మ్. అదే. నాకైతే ప అదొకటిని పప్పుచారును ఫ్రైడ్ ఎగ్ ఏసేవారు కదా! ఆ! ఫ్రైడ్ ఎగ్ బావుంటది. ఓకే. ఫ్రైడ్ ఎగ్‌లోని డబుల్ ఒస్తాయి. యొకొస్తదనమాట. ఆ! డబుల్ యolk అదే. అది అది ఎక్కువ బావుంటది. ఆ! నెక్స్టు టిఫిన్స్ ఏమన్నా? టిఫిన్స్ చపాతీ, చపాతీ ఎప్పుడనుకుంటా బాగా ఎక్కువ కొట్టేసుకునేవారు అందరూ. 2 ఓకే. మూడేసి ఓకే. డబల్ ఓకే. చపాతీల కోసం. ఓకే. అంటే ముందర లైన్‌లో కూర్చోవడం, అక్కడ తినడం, అదే. మళ్ళీ వేరే లైన్‌లోకొచ్చాడు తెలియకుండా ఓకే. చపాతీల కోసం. ఓకే. ఇంకోటేంటంటే నచ్చని ఫుడ్ ఏదైనా ఉంటే అలా బయట పడేసేవారు. ఓకే. వెనకాల మనకి యాక్చువల్‌గా అది కడప స్లాబ్స్ అన్నీ ఉంటాయి మనకి అక్కడ. ఓకే. బ్లాక్ కలర్ స్లాబ్ ఒకటుంటది. దాని మీద కూర్చునేవాళ్ళం మనం. అదే. దాని కింద దానికి చూడొచ్చయితే పెట్టుకొని తినడానికదే. ఆ! దాని దానికి వెనకాతల గోడకి కూర్చోబెడతారు. మధ్యలో గ్యాప్ ఉంటది. అదే. ఇప్పుడు నీకు కర్రీ ఇష్టం లేదనుకో, ఆడ ఎనకాల యేసుకునేవాడు గాదు. అదే. అక్కడెక్కడో దూరం నుంచునేవాడు. ఆడెవడో ఎనకాలో పడేదది. అదే. తర్వాత అబుల్‌మయి చూసి శవం గూడొచ్చేవాడు. అవును. అబుల్‌మయి మన శవం. వార్డెన్ శవం ఉండేవాడు కదా! తెలుసు. ఆడొచ్చి కొట్టేసేవాడు. అప్పుడప్పుడు డైరెక్టర్ కూడా వచ్చేవారు కదా! అదే ఆ! చైర్మన్ సార్ కూడా వచ్చేవారు. చైర్మన్ సార్ వస్తే మొత్తం అంతా మొత్తం తాగేయాలి. ఏం ఉంచకుండా. లేదంటే ఇలా ఆ! తీసుకొచ్చి ఇలా ఉంచాలన్నమాట. ఇంకోటేంటనుకుంటున్నావు అంత హైజీన్‌గా కూడా పెట్టడు. ఇప్పుడు వేరే వాడి ప్లేట్‌లో వాడికి తినిపిస్తాడు కలిపేసి. అదే.
అది చూస్తే మళ్ళీ మనకు తినిపిస్తాడు. నాకైతే వాంతొచ్చేస్తది ఇంకా అలాంటి తినిపించినప్పుడు. బలవంతంగా ఇప్పుడు నచ్చని కూర ఏదో ఒకటి ఉంటది వదిలేస్తాం కదా! ఆ టేస్ట్‌లో ఆ! అన్నీ అదే. అన్నీ లేదు కదా మనిషి. ఆ! అదే. కొన్ని నచ్చవు మనిషికి. అయి వదిలేస్తాం. అయి బలవంతంగా తినిపిస్తారు. నెక్స్ట్ కొంతమందైతే చట్నీలు ఇలాగా కిందకి కొట్టేవారు. అంటించేవారు. పచ్చళ్ళయి ఉండేయి గదా! ఆ! అదే. వెజిటబుల్స్ పచ్చడి ఆ! చేసేవారు చట్నీ టైపు. తెలుసు. తెలుసు. అయేంటంటే తీసి ఇలాగా కింద కొడితే అలా అంటికిపోయేదది. అయి తిన్నోళ్ళేమో అలా జేసేవారు. ఇంకోటేంటంటే అక్కడ ప్లేట్స్ అంతా హైజీన్‌గా ఉండేది గాదు. ఆ! అది కడిగేవారు మళ్ళీ కాదు. మనం మళ్ళీ కడుక్కోవాలి అది మళ్ళీ మనం తీసుకున్నది. వాష్ చేసుకోవడం, మనం లిక్విడ్ ఏదైనా ఆ! తీసుకెళ్ళి వాష్ చేసుకోవడం చేసేవాళ్ళు. అదే. ఒకటి బాగా గుర్తుందేంటంటే, ఇంటర్ ఇంకా చివరి ఎంసెట్ అదే మనకి పోస్ట్ పోన్ అయిందని చెప్పాను గదా! ఆ! ఆ టైంలో శవం అనే వార్డెన్ ఉండేవాడు గదా! అంటే వాడి ఆ! ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌లు ఏమి ఉండేవి గాదు. అదే. ఆ! తెలుసు. వాడికి బాధొచ్చినా, సంతోషం అలా వచ్చినా ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఆడు. అదే. అదే ఇంక 'రేసుగుర్రం' సినిమాలో 'శృతి హాసన్' లాగా తీసి బయట నుంచి చెప్పేవాడు గాదు. ఒకటే ఇలాగే ఉండేవాడనమాట. ఓకే. ఎక్స్‌ప్రెషన్ ఒకటే ఇంక. డెడ్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఓకే. అందుకే శవం అని పిలిచాం. వాడిని కొట్టేసారు ఒకసారి. కరెంట్ పోయింది ఓకే. మధ్య మధ్యలో. మెస్‌లో కరెంట్ పోయినప్పుడు అరుస్తాం గదా! ఆ! అదే. ఆ టైంలో వాడెక్కడన్నా చూసినట్టున్నారు. వాడు ప్లేట్ ఇసిరేసాడు ఆడి మీదకి. బా! ఓకే. ప్లేట్ ఇసిరేస్తే వాడికిలాగా కన్ను కొంచెం ఉంటే కన్ను పోయేది. బా! ఓకే. స్టిచెస్ పడినియి అప్పుడు వాడికి. ఓకే. అప్పుడు డైరెక్టరొచ్చాడు. అప్పుడు డైరెక్టరొచ్చి హ్మ్. ఆయన తీసుకెళ్ళిపోయారు వెంటనే బ్లడ్ ఇలా కారిపోయింది అక్కడే. ఓకే. శివన్య వీళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయారు శవాన్ని. ఓకే. ఓకే. హ్మ్. నాకు తెలిసి అందుకే కొట్టినట్టున్నాడేమో గదా! యెస్. ఆయన్ని మనల్ని మళ్ళీ దొరకలేదు. మనం ఎవరు దొరకలేదు. ఎవరు చేశారో తెలీదు. ఓకే. కాకపోతే కొట్టడంతో గట్టిగా కొట్టారు. ప్లేట్ ఇసిరేసారు వాడి మీదకి. ఓకే. ఓకే. మేక అప్పుడు ఇలా కొట్టినట్టున్నారు గదా! మెస్‌లోని. కొట్టాడో గుర్తులేదు. నన్నైతే కొట్టలేదు. ఓకే. ఓకే. సో, అందరిని కొట్టడానికి అవ్వదు కదా! అందరిని కొట్టాడు. సో, ఎవరు చేసారో కాదు. కాదు. తెలీదు. ఎవరు చేసారో హ్మ్. కాదు. ఒకసారి మెస్‌లోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరిని కొట్టే ఎళ్ళాడు. నాకు హ్మ్. తెలిసి నువ్వు అదేలే. లేవేమో గాని అందరికి హ్మ్. తగిలిందనమాట. నాకు తెలిసి ఎవరో లక్కీ మెంబర్స్ ఇద్దరు ముగ్గురికి అలాగా అంటే ఆడికి తగలబోయి పక్కోడికి తగిలేసిందేమో గాని అందరికి హ్మ్. తగిలినాయనమాట. ఎందుకు కొట్టారో అంత ఐడియా లేదు నాకు. ఎందుకంటే మా వైపు అదేంటి మా గ్రూప్స్ వైపు ఆ న్యూస్ ఎక్కువ వచ్చేది కాదనమాట. హ్మ్. ఎవరో ఇదేంటి వార్డెన్‌కి ఈళ్ళకి గొడవయిందని ఏదో ఇష్యూ అయిందనమాట దాని గురించి. హ్మ్. హ్మ్. కాకపోతే అప్పుడేమో నిజంగా ఆళ్ళ ఓవర్ యాక్షన్ కొంచెం తట్టుకోలేక అనిపిచ్చేదనమాట. ఈళ్ళు ఇలాగే అవ్వాలనేసని. కాకపోతే ఇప్పుడేమనిపిస్తుందంటే వయలెన్స్ అంతా అదేంటి అలాంటి వయలెంట్ యాక్ట్స్ చేయకుండా ఉంటే బాగుండేమో అనిపిచ్చింది ఇప్పుడు. అంటే మరీ ఆ వయసులో అలాగే అనిపించింది. ఆ! అప్పుడు అదే. అదే కరెక్ట్ అనిపించింది నాకైతే. ఆ! అదే. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ బియాండ్ ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోయారాళ్ళు బాగా అక్కడ ఆ టైంలో. అది. హ్మ్. నీ ఫోన్ ఎప్పుడైనా దొరికేసిందా? ఫోను ఎప్పుడు తేలేదు. ఓకే. ఉరిమే తెచ్చాను గానీ, ఏం చేశానంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఉండలేదు అక్కడ. ఓకే. ఒక 20 డేస్ ఉన్నాక బయటకొచ్చేసాను. ఓకే. వచ్చేసి నేను కొంతమంది ఓకే. జంప్ 2:00కి ఓకే. గోడ దూకారా? 2:00కి గోడ దూకేసాం. మనకి ఓకే. టాయిలెట్ బ్లాక్ ఉంటది కదా! ఆ! ఐడియా. హాస్టల్ ఎనకాల కింద ఆ! తెలుసు. తెలుసు. అక్కడ పెద్ద గోడ ఉంటది. దానికి మళ్ళీ బార్బర్ వైర్‌తో ఫెన్సింగ్ కూడా ఉంటది. ఓకే. 3 లేయర్స్ ఉంటాయి మళ్ళీ. 3 వైర్స్ ఉంటాయి. ఓకే. 3 ఓకే. అది ఎక్కేసాం, దాటేసాం. నైట్ టైము ఫోన్స్ ఉన్నాయి అప్పుడు. ఓకే. టార్చులతో వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి రోడ్డు మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో పేరు గుర్తులేదు. ఒక స్టేషన్ ఉంటది. ఓకే. కాల్దారా ఏదో అంటారు. బస్సు బస్సు ఓకే. బస్ బస్సు కాలదారా? కాల్దారి కాలదారి ఉండేదన్నమాట. స్టేషనే. ఆ! అదే. ఓకే. కాలదారి స్టేషన్ అనుకుంటా. అక్కడ 4 టైంకి వెళ్ళాం. ఓకే.
అంటే ట్రైన్ ఎక్కేసి ఎవడు వరాడు వెళ్ళిపోదామని. అది తెలుసా, అయితే చాలా సెన్సేషన్ అది. సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది. మనం పెద్ద చదివింది ఏం లేదు, సాధించేది ఏం లేదు అక్కడ ఇంకా. ఓకే. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్, ఇక్కడ ఈ నరకంలో ఎన్ని రోజులు ఉంటాం అని చెప్పేసి ఇంకా డెసిషన్ తీసుకుని నైట్కి నైట్ ఓకే. అంటే బట్టలన్నీ వదిలేసాం, ఇంక అన్ని ఓకే. వరకట్లన్నీ వదిలేసాం, అన్ని వదిలేసాం. వదిలేసి ఎసెన్షియల్స్ ఫోన్స్ అయి పట్టుకుని గోడ దూకేసి వెళ్ళిపోయాం. ఓకే. రైల్వే స్టేషన్ ఏం జరిగిందంటే అక్కడ మన మన కాలేజ్ సంబంధించిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళు కూడా ఆ స్టేషన్ మాస్టర్ ఎవడు ఉంటాడు కదా అక్కడ, ఆ! టికెట్ ఇస్తారు కదా, ఆ! వాళ్ళకి కాలేజీలకు లింక్ ఉందనుకుంటా. మేము వెళ్ళి టికెట్ తీసుకోవడానికి ట్రై చేశాను నేను. ఓకే. తీసుకుని ట్రై చేసి ఎవరు బాబు మీరు అని అడిగాడు వాడు. హ్మ్. నేను వేరే చెప్పాను, శశి కాలేజ్ అని చెప్పలేదు, హ్మ్. కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాము. ఆడికి అనుమానం వచ్చి మనల్ని ఫోన్ చేస్తాడు కాలేజ్. ఆ! ఓకే. సరే ట్రైన్ వచ్చింది ఒకటి, ఏంటి అటు తణుకెళ్ళే సైడ్ ఒక ట్రైన్ వచ్చింది. ఓకే. ఏదో ఎక్కేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అని చెప్పేసి ఆ ట్రైన్ ఎక్కేసాం. ఓకే. నేను యాక్చువల్ గా రాజమండ్రి ట్రైన్ ఎక్కాలి, కానీ రివర్స్ ఆ! లో అటు సైడ్ భీమవరం అటు తణుకు. సైడ్ ఒక ట్రైన్ వెళ్తుంది కదా, తణుకు ఓకే. భీమవరం ఓకే. పాలెం. ఆ ట్రైన్ ఎక్కేసాం. ఎక్కేస్తే మేము లోపలికి వెళ్ళిపోయి కూర్చుండిపోయాం. ఓకే. అప్పుడు మన కాలేజీలో ఎవరో వచ్చేసారు, సంబంధించిన వాళ్ళు ఎవరో కుర్రాళ్ళు ఓకే. మమ్మల్ని పట్టుకోవడానికి. అంటే ఇన్ఫర్మేషన్ ఆ స్టేషన్ వెళ్ళిపోయింది. స్టేషన్ దగ్గర నుంచి నుంచి కాలేజ్కి వెళ్ళిపోయింది ఆ టైంలో. ఓకే. ఆ టైంలో 4 ఆ టైంకి వచ్చేసారు మా దగ్గరికి. ఓకే. ఫినిష్ లాక్కెళ్ళిపోయారు అప్పుడు. ఓకే. నేనేమో ఎస్కేప్ అయిపోయాను. నేను బాత్రూమ్ లో ఎక్కడో వెళ్ళిపోయింది, దాక్కున్నాను బాత్రూమ్ లో. దినేష్ని తీసుకెళ్లిపోయారు. వాడేమో అరుస్తున్నాడు, అంటే చుట్టుపక్కల హెల్ప్ చేయండి, వీడెవడో నన్ను తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పేసి. ఓకే. సరే చాలా సేపు అయిపోయింది, నేను దాన్ని తీసుకెళ్లిపోయారేమో అనుకున్నాను అక్కడి నుంచి. ఓకే. అంటే ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ట్రాక్ మీద ఓకే. నుంచి. ఆ టైంలో వచ్చారు ఎంటర్ అయ్యారు, నేను బాత్రూమ్ లో దూరిపోయా. ఓకే. వాడిని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోతే ఇంకా దినేష్ గడు మిస్ అయిపోయాడు. నా ఫోన్ నా దగ్గర ఉండిపోయింది. ఓకే. రెండు ఫోన్లు, వాడి ఫోన్ నా ఫోన్ వాడి దగ్గర ఉండిపోయింది. ఏం ఓకే. చేయాలో తెలీదు. తణుకు స్టేషన్ లో దిగిపోయా. తర్వాత వాడు వచ్చాడు ఎందుకు, అమ్మాయి అనుకున్నా. అంటే వాడు వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యి అదే ట్రైన్ ఓకే. లో వచ్చాడు. వేరే ఓకే. బోగిలో ఉన్నమాట, నాకు తెలుసు, కమ్యూనికేషన్ ఓకే. లేదు. ఓకే. తర్వాత కలిసాడు. తర్వాత మార్నింగ్ కి ఎవరి రూట్‌కో వాళ్ళు వెళ్ళిపోయామాట. ఓకే. అక్కడితో ఎండ్ అయింది శశి. ఓకే. తర్వాత మళ్ళీ వచ్చాను. ఓకే. ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ తీసుకోవడానికి వచ్చా. తీసుకొని అప్పుడు ఆ సామాన్లు మనయి ఉంటాయి కదా, ట్రంక్ పెట్టి అన్నీ తీసుకెళ్ళిపోయా. చైరు, బకెట్ ఏది వదలలే. అన్నీ తీసుకొని అప్పుడు వచ్చానమాట. అప్పటికి ఇంకా మనోళ్ళు ఎగ్జామ్ అవ్వలే ఇంకా. ఓకే. ఒక రోజుకి బ్యాలెన్స్ ఫీజులన్నీ కట్టేసి హ్మ్. మన సామాన్లు తీసుకొని వచ్చానమాట. అది జరిగింది శశిలో చివర్లో, లాస్ట్‌లో. వాళ్ళు వదలలేదు, నేనే జంప్ అయ్యి వచ్చేసాం. ఓకే. నాతో పాటు ఇంకో నలుగురొచ్చారు. నేను, దినేష్ ఇంకొక నలుగురొచ్చారు. ఓకే. హ్మ్. అది ఇక జరిగింది. అప్పటి నుంచి దినేష్‌తో కాంటాక్ట్‌లో లేవా? లేకపోతే దినేష్ అంత కాంటాక్ట్‌లో లేదు. ఓకే. అదృష్టం ఏంటంటే మనకు నేను జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్‌లో మనోళ్ళు ఎవరు లేరు. ఓకే. అంటే మన కాలేజ్ శశిలో చదివినోళ్ళు ఎవరు లేరుమాట. ఓకే.